హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్న రివ్యూ వచ్చేసి నివేద థామస్ ప్రియదర్శి ఇలా కొంతమంది నటించిన 35 ఒక చిన్న కథ కాదు మూవీ భయ్య. అవును, నాకు తెలుసు లేట్ అయిపోయింది, బట్ ఎప్పుడు చూసినా సరే రివ్యూ పెట్టాలి కాబట్టి పెడుతున్నా, లేట్ అయినా సరే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు కనుక ఈ ఛానల్లో కొత్తగా వచ్చి ఉంటాయి, ఇందులో ప్రతి మూవీ రివ్యూస్ వస్తాయి భయ్య. హాలీవుడ్ లేదు, కొరియన్ లేదు, జపనీస్ అని లేదు, ప్రతిదీ మనం తెలుగులో రివ్యూస్ ఇస్తాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంచుకోండి, మంచి మంచి వాల్యుబుల్ కంటెంట్ వస్తుంది. ఇంకా ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు మూవీకి ఇచ్చే మీ 2 గంటల 20 నిమిషాల టైం అయితే అందరికీ వర్తిట్ కాదు భయ్య. ఇది సర్టెన్ ఆడియన్స్కి మాత్రమే వర్తిట్ అని చెప్తా. ఎందుకంటే ఇది ఒక క్యూట్ లిటిల్ ఫ్యామిలీ స్టోరీ ప్లాట్ వచ్చేసి, ఒక ఫ్యామిలీ ఉంటుంది. అందులో వాళ్ళ అబ్బాయి స్కూల్లో చదువుతుంటాడు, వాడికి మ్యాథ్స్ అంటే భయం. సో వాడు 35 మార్క్స్ సంపాదించి పాస్ అవ్వడానికి ఎంత కష్టపడ్డాడు, అసలు ఏం జరిగింది, ఆ స్కూల్లో ఏం జరిగింది, ఆ ఫ్యామిలీలో ఏం జరిగింది, వాళ్ళ పాస్ అయ్యాడా లేదా, ఇవన్నీ తెలియాలంటే మీరు ఖచ్చితంగా మూవీ చూసేయాల్సిందే భయ్య. పాజిటివ్స్ వచ్చేసి స్టోరీ భయ్య. ఆ తీసుకున్న స్టోరీ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది చాలా మంది కనెక్ట్ అవుతారు, డౌట్ లేదు. ఎందుకంటే చాలా మందికి లైఫ్లో మ్యాథ్స్ అంటే భయం ఉంటుంది. సో ఆ సబ్జెక్ట్ సార్ నుంచి పడ్డ తిట్లు కానీ ఇలాంటివి చాలా కనెక్ట్ అవుతారు, సీన్స్ ఉంటాయి. సో వాటన్నిటికి కనెక్ట్ అవుతారు భయ్య. సో అదొక బిగ్గెస్ట్ పాజిటివ్ స్టోరీ ప్లాట్. అండ్ సెకండ్ వన్, నివేద థామస్ గారు, ప్రియదర్శి గారు, ఆ చిన్నపిల్లోడు, ఇలా కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. మెయిన్ అయితే నివేద థామస్ గారు అయితే చింపేశారు భయ్య. నిజం చెప్తా, ప్రాణం పెట్టి చేస్తారు క్యారెక్టర్కి, అంత బాగా అనిపించింది. చాలా ఇన్వాల్వ్ అయ్యి చూసాను నేనైతే ఆవిడ వల్ల. అండ్ చిన్న బొడ్డోడి క్యారెక్టర్ కూడా బాగా చేశాడు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి స్క్రీన్ ప్లే కానీ, తీసుకెళ్ళిన ఆ రైటింగ్ డైరెక్షన్ కానీ చాలా బాగున్నది. ఎందుకంటే ఇలాంటి చిన్న కథలు తీసుకున్నప్పుడు ఎక్కడెక్కడికో తీసుకుని వెళ్ళిపోతారు కొన్ని సినిమాలు. సో ఇది అలా కాకుండా ఏ పాయింట్ అయితే తీసుకున్నారో ఆ పాయింట్ మీద స్టిక్ అయి ఉండి, సో దాన్నే మనకి మూవీ మొత్తం చూపిస్తారు. అది నాకు చాలా బాగా నచ్చింది. నెగిటివ్స్ వచ్చేసి డ్యూరేషన్. ఇలాంటి మూవీస్కి, చిన్న మూవీస్ కాబట్టి కొంచెం మంచి కంటెంట్ చెప్తున్నప్పుడు డ్యూరేషన్ ఎక్కువ పెట్టుకోకపోతే బెస్ట్ భయ్యా. సో 2 hours అయితే ఇట్ వాజ్ వర్త్ ఇట్ అని చెప్తున్నాను. 2 hours 20 minutes ఉంటుంది. ఆ పైన 20 minutes కూడా కొంచెం కట్ చేసి సీన్స్ ఉన్నాయి, డ్రాగ్ అయింది బాగా. ఆ 20 minutes లేపేసి ఉంటే 2 hours అయితే కరెక్ట్గా సరిపోతుందేమో మూవీకి. చాలా మందికి పెద్ద ఇష్యూ కాకపోవచ్చు, నాకైతే ఇష్యూ అనిపించింది, కొంచెం డ్రాగ్ అయింది అనిపించింది అంతే భయ. అంతకు మించి నెగిటివ్స్ అయితే నాకు అంతగా ఏమి అనిపించలేదు. ఒకవేళ మీరు కనుక మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసండి. ఇంకా మాట్లాడచ్చు మూవీ గురించి, బట్ నేను ఎక్కువ వేసుకోదలుచుకోలేదు. నాకైతే ఓకే అనిపించింది. ఫైనల్ వెర్డిక్ట్ అయితే ఒక ఫ్యామిలీ, క్యూట్ లిటిల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చూద్దామంటే 2 hours అలా టైం పాస్ అయ్యేలాగా మంచి మూవీ భయ్య. వెళ్ళొచ్చు, చూడండి, పర్లేదు. అండ్ అందరికీ వర్తిట్ అయితే చెప్పను నేను. నచ్చచ్చు, నచ్చకపోవచ్చు చెప్పలేం. సో నాకైతే ఓకే అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.